शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. మహాజల్ల 1943 సంవత్సరంలో గరియాన వెంకట శేషశాస్త్రి గారు శివభారతము అనేటువంటి మహాకావ్యాన్ని రచించారు. అది ఆనాడు స్వాతంత్రోద్యమం జరిగేటువంటి కాలమైనటువంటి కారణం చేత స్వాతంత్రోద్యమ రథసారథులైనటువంటి వారందరికీ కూడా ఆ కావ్యం ఒక మార్గదర్శకమై అందులో విశేషాలన్నింటినీ కూడా అనుకుంటూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు అని ప్రఖ్యాతి లభించింది ఆ కావ్యానికి. అది శివభారతం అంటే శివునికి సంబంధించింది కాదు, అది శివాజీ మహారాజు యొక్క చరిత్ర. శివాజీ మహారాజు శివుని యొక్క అవతారంగా భావన చేసినటువంటి మహానుభావుడైన అంచేత భారతం ఏ విధంగా ప్రసిద్ధమైనటువంటి కావ్యంగా పేరు పొందినదో అదేవిధంగా శివ భారతానికి కూడా ఆ పేరు వచ్చినది. ఆ పేరు పెట్టడంలో కూడా ఆయన చాలా విశేషమైనటువంటి ఉద్దేశంతో పేరు పెట్టారు. శివాజీని గురించి భా అంటే కాంతి, జ్ఞానము, రథము, దాని మీద ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగజేసేటువంటి కావ్యం, జ్ఞానం మీద విశేషమైనటువంటి దృష్టిని కలగజేసేటువంటి కావ్యము అనేటువంటి ఉద్దేశంతో ఆ పేరును కూడా పెట్టారు. ఆయన శతావధానులు. శ్రీలంగోత్సుకటాక్షమాలికల ఆశీర్వాదముల్ పోసి హృద్యాలాపంబుల బుజ్జగించుకుని శ్రేయ పాయసాన్నంబు విద్యారాలిత్యముకీర్చలంకరణమయ్య మెట్టి భక్తావళింపారింపంగల కన్న తల్లి జగదంబన్ గొల్తు కామేశ్వరిన్. నాంది మహాకావ్యాన్ని రచన చేసేటువంటి సందర్భంలో తనకి చాలా ఇష్టమైనటువంటి అమ్మవారిని తలుచుకుంటున్నారు. ఆ తలుచుకున్నది కూడా ఇష్ట కామేశ్వరీదేవి. తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారిని గురించి జగదంబ అని భావన శ్రీలంగూర్చు కటాక్షమాలికలు. మొట్టమొదట మన తల్లి మనం చాలా వృద్ధిలోకి రావాలి, ఏ రంగంలో వస్తామో ఏమవుతామో ఏమో తెలియదు, రావాలి, మంచి వృద్ధిలోకి రావాలి అని ఆశీర్వచనాలు ఇస్తుంది. అలా ఆశీర్వచనాలు ఇచ్చేటువంటి తల్లి ఇష్టకామేశ్వరీదేవి అని. శ్రీలంగూర్చు కటాక్షమాలికల ఆశీర్వాదము ఓసి హృద్యాపాంబుల బుజ్జగించుకొని మన్ని ఎంతో తన పిల్లలమైనటువంటి కారణం చేత తల్లి బుజ్జగించినట్టుగా బుజ్జగించుకుంటూ శ్రేయపాయసాన్నంబు మన అభివృద్ధికి మన బలానికి కారణమైనటువంటి ఆహారం, శ్రేయస్సుల్ని కలగజేసేటువంటి ఆహారాన్ని వాటన్నింటినీ ఆవిడ సమకూరుస్తేనే మనకు వచ్చినటువంటి శ్రేయపాయసాన్నంబు విద్యాలాలిత్యము, విద్య, కీర్తి, అలంకరణ ఇవన్నింటినీ కూడా మనకి అందజేసి ఈ జన్మలో మెయ్యం పెట్టి భక్తావళింపాలింపంగల్ కన్న తల్లి, భక్తులందరినీ కూడా పరిపాలన చేసేటువంటి కన్నతల్లి అయినటువంటి కామేశ్వరీదేవిని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన చేయటంలో, నాందిలో ఈ ప్రార్థన చేయటంలో తన కవిత్వం సక్రమంగా సాగాలి అనేటువంటి ఉద్దేశంతో, తన శక్తికి ఆ భగవతి యొక్క శక్తి తోడవాలనేటువంటి ఉద్దేశంతో చేయటం ఒకటి. రెండవది, అమ్మవారి యొక్క భక్తుని యొక్క కథ రాస్తున్నారు కాబట్టి అమ్మవారి యొక్క ప్రార్థన చేయటం ఒకటి. అదేవిధంగా ఈ కావ్యం ఎంతో శివకరమైనటువంటి కావ్యమైనటువంటి కారణం చేత రచన చేసినటువంటి ఆయనకి, విన్న మనకి కూడా ఎన్నో శ్రేయస్సుల్ని అమ్మవారు ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశంతో నాందిలో ప్రార్థనా పద్యాన్ని రచన చేశారు. తర్వాత చిన్న కొడుకని కడు పెద్ద చేసి ప్రేమ మృదు మధుర చిత్తముల నన్ను మనుపినట్టి నాదు పితృదైవతముల. తల్లిదండ్రుల గురించి ఆయన చెప్పినటువంటి కారణం చేత వారి కీర్తి ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి ఆ తల్లి నరసమాంబ తల్లి రామనార్యుల ఘనుల స్వర్గతుల తలదు.
ఇప్పుడు ప్రస్తుతం వారి కీర్తిశేషులై స్వర్గంలో ఉన్నటువంటి కారణం చేత నా తల్లిదండ్రులకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఆ తల్లిదండ్రులను తలిచారు. మహాకవి తన కావ్యంలో ఎవరు పేరు చెప్పారో ఆ పేరు శాశ్వతంగా ఉండిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి భక్తి భావనతో ఈ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన కూడా చేశారు. ఇంకా తర్వాత పూర్వ కవులు తనకి మార్గదర్శకమైనటువంటి వారైనటువంటి పూర్వ కవుల గురించి కూడా తెలవటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చేటువంటి విశేషం. భారతాన్ని రచన చేస్తున్నారు కాబట్టి తెలుగులో మహాభారతాన్ని రచన చేసినటువంటి తిక్కన సోమయాజి అంటే ఈయనకి చాలా ఇష్టం. హరిహరనాథ శాంత మధురాకృతిలో పల్లి చూపున్నాం పురాచరిత తపఫలంబు భయ సత్కవిమిత్ర దోప ధ్యాన తత్పరుడయి భారత గమము పల్కెడ్డి తిక్కన వాక్కు వెంట తత్కరమున తాండవించు వరదాయని లేఖిని నే భజించదన్. హరిహరనాథుణ్ణి ఆరాధన చేశారు ఆయన. అది హరిహరనాథుని రూపం ఎలా అంటే శాంతమైనటువంటి మధుర ఆకృతి ఆకారం. అది నిజంత ఉగ్ర రూపానికి సంబంధించినటువంటిది కాదు. ఇటు శివుడు విష్ణుముని ఇద్దరిని కలిపి హరిహరనాథ శాంత మధురాకృతి లోపలి చూపున్నాను. ఆయన ఉభయ కౌమిత్రుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు అయినటువంటి కారణం చేత ఉభయమిత్రదోప ధ్యాన తత్పరుడై భారతాన్ని రచించాలంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయేవట. భారత గమము పల్కెడ్డి తిక్కన వాక్కు వెంట ఆయన భారతాన్ని రచన చేసేటువంటి పరిస్థితిలో ఆయన మనస్సులో వచ్చిన భావానికి అనుగుణంగా వచ్చిన మాట వెనకాల ఆయన గంటము లేక ఆయన కలం తాండవం ఆడింది. తత్కరమున తాండవించు వరదాయిని, అది నాకు వరాలను ప్రసాదించేటువంటిది మనందరికీ కూడా. లేఖినే భజించదన్ అని ఈ విధంగా నాందిలో ఇష్టదైవాన్ని, తల్లిదండ్రుల్ని, పూర్వపు కవుల్ని వీరందరినీ స్మరించి మనస్సులో అనిపించిందట ఒక మంచి కావ్యాన్ని నేను రచన చెయ్యాలి, తెలుగులో ఒక మంచి ప్రబంధాన్ని రచన చేయాలి. ఇంతకీ ఏ ప్రబంధం రచన చేయాలి అన్నటువంటి ఆలోచన ఆయనకి ఇంకా రాలేదు. కాకపోతే ఒక కావ్యాన్ని రచించాలి అన్నటువంటి ఆలోచన మాత్రమే వచ్చింది. అలా ఉండగా అసట నా మిత్రుడు ఆంగ్ల విద్యా విశారదుండుపాధ్యాయ పట్టభద్రుండు చెరుకుపల్లి సుందర రామయాఖ్యుడు, నా స్నేహితుడు ఆంగ్ల విద్యలో మహాపండితుడైనటువంటి వాడు చెరుకుపల్లి సుందర రామయ్య అన్నటువంటి ఆయన ఒక సందర్భంలో అలా సరదాగా మేము నడిచి పెడుతున్నటువంటి సందర్భంలో అన్నారు, కవులు శతావధానులనగా, ఏమండి మిమ్మల్ని మంచి కవిత్వం చెప్తారని విన్నాం, అలాగే శతావధానాలు చేస్తున్నారు, దీన్ని కూడా విన్నాం. ఒక కావ్యాన్ని రచన చేసినట్లయితే ఆ ఖ్యాతి కూడా మీకు రావాలండి, ఒక మంచి కావ్యాన్ని రచన చేస్తే బాగుంటుంది అని సలహా చెప్పారు. ఏం కావ్యాన్ని రచన చేస్తే బాగుంటుంది అన్నటువంటి, ఏదో కావ్యాన్ని రచన చేయాలనేటువంటి కోరిక ఉన్నది, కానీ ఏ కావ్యాన్ని రచన చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఈయన ఆ కావ్యం ఏది రచించాలా అని ఆలోచిస్తున్నాను, నేను కావ్యాన్ని రచించాలని అనుకుంటున్నాను, ఆధునికమైనటువంటి ప్రబంధంగా తీర్చిదిద్దబడేటువంటి కావ్యంగా ఉంటే బాగుంటుంది కదా, ఒక మంచి ప్రబంధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేన్ని రచన చెయ్యాలా అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను. అప్పుడు ఆయన సలహా చెప్పారు, ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన్న ప్రారంభుండు దయాగుణాంబుధి మహారాష్ట్రాన్మయత్తం సుడౌ వీర క్షత్రియ మౌళి భవ్య భరతుర్వి ధర్మ రక్షపిత శ్రీరమ్యుండు భవాని భక్తుడు శివాజీరాజు సామాన్యుడే. కావ్యానికి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ధైర్యశాలిగా ఉన్నటువంటి వాడిగా ఉండాలి. ధీరాగ్రేసరమూర్తి అంచేత మహాధైర్యవంతుడైనటువంటి వాడు ఉన్నాడు శివాజీ గారు. హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన ప్రారంభుండు, ఈ భారతదేశం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, దానికి కావలసినటువంటి సామగ్రంతా సిద్ధమవ్వాలి అన్నటువంటి పట్టుదలతో కలిగినటువంటి వాడు. హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన ప్రారంభుండు దయాగుణాంబుధి,
దయలో సముద్రం లాంటి వాడు. మహారాష్ట్రాన్మయోత్తం సుడౌ, మహారాష్ట్రకి చెందినటువంటి వాడు. వీర క్షత్రియ మౌళి, క్షత్రియుల్లో విశేషమైనటువంటి క్షాత్రం పరాక్రమం కలిగినటువంటి భవ్య భరతోర్వి ధర్మ రక్షార్పిత శ్రీరామ్యుండు భవాని భక్తుడు శివాజీ రాజు సామాన్యుడే. శివాజీ మహారాజు ఉన్నాడు కదా, ఆయన సామాన్యుడైనటువంటి వాడు కాదు. అలాంటి వాడు కథానాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో మీరు కావ్యాన్ని కానీ రచన చేసినట్లయితే అది ఉత్కృష్టమైనటువంటి కావ్యంగా ఉంటుంది. అంచేత ఆ కావ్యానికి నాయకుడుగా శివాజీ మహారాజు ఉంటే చాలా మంచిది అని నా అభిప్రాయం అండి అన్నారు. అయితే ఈ పద్యంలో ఒక విశేషం ఉంది. ఇదే పద్యాన్ని మళ్ళీ రచన చేసి చిన్న మార్పుతో మళ్ళీ రచన చేసి ఈ కావ్యంలో శివాజీ యొక్క చిత్రపటం కింద వేశారు. ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన్న ప్రారంభుండు దయాగుణాంబుధి మహారాష్ట్రాన్మయోత్తం సుడౌ వీర క్షత్రియ మౌళి దేశ మత గో వేదాది రక్షార్పిత శ్రీరామ్యుండు భవాని భక్తుడు శివాజీ రాజు సామాన్యుడే. దేశం యొక్క భక్తి, అలాగే గోవులను కాపాడాలి అనేటువంటిది, ఆర్ష సంస్కృతిని కాపాడాలి అనేటువంటిది, ఈ లక్షణాలతోని ఆ ఉన్నటువంటి లక్షణాలను వివరిస్తూ అక్కడ చెప్పినటువంటి చిన్న మార్పుతో తను ఆనందపడ్డానికి, తన ఆనందంతో ఎంతో ఆ వివరణ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇదే పద్యాన్ని మళ్ళీ రాసి ఆ చిత్రపటం కింద వేశారు. అంచేత ఈ పద్యం చాలా విశేషమైనటువంటి పద్యంగా అందరి చేత గుర్తింపు పొందినటువంటి పద్యం. ఇటువంటి మహాకావ్యాన్ని నాయకుడుగా ఈయనుంటే బాగుంటుంది అన్నారు. మీరు కావ్యాన్ని రచన చెయ్యండి. నేను కూడా ఆంగ్ల భాషలో చాలా కృషి చేసినటువంటి వాడిని. అంచేత అతని చరితము హైందవ జాతి పరాయణము భావి జగదభ్యుదయ స్పీతము పుణ్యోపేతము నీతి పదము నిగమ సూక్తి నిభమై వెలగి ప్రాయుడు చరిత్ర రసబంధుర బంధముగాగా భారత మాయము తీటుగా ఉభయ కావ్య సమన్వయ ధోరణి జయముగాగ కావలయు ఎల్ల చరిత్రము కూర్చిత్తు కాత్యాయని మీకు పెన్నిది కదా కవితా సుధ పంచిపెట్టుడి. కాత్యాయని అమ్మవారు ఏ కోరిక కోరిన పార్వతీదేవి కాత్యాయని అంటే ఏ కోరిక కోరిన తీర్చేటువంటి మహాతల్లి ఆవిడ అని నమ్ముకున్నటువంటి వారు మీకు ఎటువంటి వరాలైనా ప్రసాదించగలిగినటువంటి వారు కదా. అంచేత ఆ కవిత్వాన్ని ఆవిడ నుంచి వరంగా పొంది మీరు ఈ మహాకావ్యాన్ని వ్రాయుడు తచ్చరిత్ర రసబంధుర బంధముగాగా. కావ్యంలో విషయం ఏమి చెప్పారు అన్నది ఒక అంశం. అది అంశమే కానీ అంత ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఎలా చెప్పారు అన్నది చాలా విశేషమైనటువంటిది. ఎదుటి వారిలో ఉన్నటువంటి నవరసాల్లో అన్ని రసాలు ఏవో కొన్నో అన్నో అందరిలోనూ కూడా వారి మనస్సుల్లో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కానీ ఎవరిలో ఏ రసం ఉన్నదో ఆ రసాన్ని పైకి తీసి ఆనందించేటువంటి విధంగా ఆ పద్ధతిలో కవర్నటువంటి ఆయన చెప్పాలి. అంచేత రసబంధుర బంధముగాగా విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, రసము 1000 రెట్లు గొప్పది నవకథ ధృతిని మించి. అంచేత మీరు ఆ శివాజీ యొక్క చరిత్రని మీరు రచన చేయండి. వ్రాయుడు తచ్చరిత్ర. ఎందుచేత అంటే ఆ చరిత్ర, అతని చరిత్రము హైందవ జాతి పరాయణం. భారతీయులు అందరూ తెలుసుకోవలసినటువంటిది, ఆచరించవలసినటువంటిది. అతని చరిత్ర హైందవ జాతి పరాయణము భావి జగదభ్యుదయ స్పీతము. మొత్తం లోకమంతా అభ్యుదమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి కారణమైనటువంటిది. పుణ్యోపేతము, ఒక పుణ్యాత్మని యొక్క చరిత్ర విన్న కారణం చేత పవిత్రమైనటువంటి వాళ్ళ కూడా మనం కూడా అవుతాం. కాబట్టి ఆ చరిత్ర కూడా చాలా పుణ్యోపేతం. నీతి పదము, ఎక్కడ అవినీతికి చోటు లేకుండా నీతితో కూడినటువంటి మార్గంలో ఉన్నటువంటిది. అలాంటి ఆయన చరిత్రని వ్రాయుడు చరిత్ర రసబంధముగా భారతామ్నాయము దీటుగా. మీకు ఇష్టమైనది తెక్కన సోమయాజి గారు భారతం అనేటువంటిది ఉన్నది కదా, దానికి సమానంగా ఈ మాట శివభారతము అని పేరు పెట్టడానికి కారణమైంది.
ఉభయకావ్య సమన్వయ ధోరణి ధ్యేయముగా కావలను ఎల్ల చరిత్రము కూర్చియిత్తు. నేను ఇంగ్లీష్లో చాలా చూశాను ఆయన యొక్క చరిత్రని, ఆంగ్ల భాషలో. ఆ ఉన్నటువంటి చరిత్ర అంతా కావాలంటే కట్టకట్టి మీకు ఇస్తా. ఎల్ల చరిత్రము కూర్చియిత్తు కాత్యాయని మీకు పెన్నిది కదా కవిత సుధ పంచి పెట్టుడి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ కవిత్వము అనేటువంటి అమృతాన్ని మా అందరికీ పంచిపెట్టవలసినది అని చెరుకుపల్లి సుందర రామయ్య గారు చెప్పినటువంటి మాటని ఆప్తవాక్యముగా గ్రహించి, నాకు కావలసినటువంటి వాడు, నా శ్రేయస్సును కోరినటువంటి వాడు, అలాంటి వాడు చెప్పాడు ఇది తప్పకుండా చేయవలసినటువంటి పరహితమాత్మ నివృత్తి అపారయశోధన గౌరవాది విస్ఫురణములందచేసి ఇహమున్ పరమున్ వెలయించి మానవున్ ధర చరితార్థ చేయు కవితా కళనా వశమౌట పంచమస్వరమున ఆలపించద వసంత వనంత రసాల శేఖలం. అద్భుతమైనటువంటి కవిత్వం వారిది. అంచేత ఆధునిక ప్రబంధము అని పేరు. ప్రకృష్టమైనటువంటి బంధాలతో కూడినటువంటి పదాలతో రచన చేయబడినటువంటిది ఆధునికమైనటువంటి భాష. పూర్వ ప్రబంధంగా అంత కఠినంగానూ ఉండదు, చాలా విశేషంగా చక్కగా మొత్తం అంతా పద్యకావ్యంగా రచన చేయబడినటువంటి మహాకావ్యం. అంచేత నేను ఈ శివాజీ యొక్క చరిత్రను రచన చేస్తాను. కవిత్వం యొక్క ప్రయోజనం ఏమిటో చెప్తున్నారు. పరహితము, ఎవరు విని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారో అది వారికి మంచిది. ఆత్మనివృత్తి, ఎవరు చెప్పారో ఎవరు రచించారో వారి యొక్క మోక్షానికే కారణమైనటువంటిది. పరహితమాత్మ నివృత్తి అపార యశోధన గౌరవాది. ఇలా మహాకావ్య రచన చేయటం వల్ల ధనము వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అన్నటువంటి కారణం కదా. అపార యశస్సు, కీర్తి వస్తుంది. అపార యశోధన గౌరవాది విస్ఫురణములందజేసి ఇహమున్ పరమున్ వెలయించి, ఇహలోకంలో మంచిది, పైలోకంలో కూడా మంచి కలగజేసేటువంటి కవిత్వం అనేటువంటిది ఇలాంటి ఇహమోన్ పరమోన్ వెలయించి. అలాంటి కవిత్వం నా వశమైనటువంటి కారణం చేత పంచమస్వరమున ఆలపించదా వసంత వనంత రసాల శేఖలం. వసంత ఋతువులో మామిడి చెట్టు కొమ్మ మీద లేత మామిడి ఆకును తిని ఆ గొంతుకు చాలా సాఫీగా ఉండగా కోయిల పంచమ స్వరంలో ఎలా కూస్తుందో అలా శివభారతాన్ని నేను కూస్తాను అన్నారు. కూజంతన్ రామరామయతి అన్నటువంటి విధంగా అటువంటి మహాకావ్యాన్ని రచన చేసినటువంటి గడియారం వెంకట శేషశాస్త్రి గారికి వందనాలు సమర్పించుకుంటూ స్వస్తి.